మనకు చెప్తున్నారు మాస్టర్స్. పూజ చేయకున్న పుణ్యమేమియో పోదు, దానమీయకుంట తప్పు కాదు, దోచకున్న చాలు తోటివాని శ్రమను, విశ్వయోగి మతము విశ్వహితము, విశ్వయోగి మతము విశ్వహితము. కలయదిరిగి కూడ కాశీ ప్రయాగలు, కాంచలేవు శాంతి వాంఛ విడక, కోరికలు విడచిన కోరి వచ్చును శాంతి, విశ్వయోగి మతము విశ్వహితము, విశ్వయోగి మతము విశ్వహితము. హాయిగా ఎటువంటి ఆలోచనలు లేకుండా, ఆలోచనలకు తావివ్వకండి మాస్టర్స్, కేవలం శ్వాస మీద ధ్యాస. ఇంతటి ఈ గురు పౌర్ణమి యొక్క ఆ శక్తి తరంగాలను మనలోకి ప్రేమతో ఆహ్వానిస్తూ, వాటిని అనుగుణమున ఇలా అవి మనకు ఎన్నో మన దేహంలోనే శ్వాస నిశ్వాసాల యొక్క విన్యాసాలను గమనిస్తూ మన దేహంలో జరుగుతున్నటువంటి మార్పులను గమనించండి మాస్టర్స్. పూజలెన్ని అయిన పొందు దైవము కండి, భాషలెన్ని అయిన భావమొక్కటే, మతములెన్ని అయిన మానవత్వమొకటే, విశ్వయోగి మతము విశ్వహితము, విశ్వయోగి మతము విశ్వహితము. బలము కలిగినేని భక్తి గుర్తుకురాదు, బలము తొలగి కాని భక్తి రాదు, ఆర్తి లేని వాడు అర్హుడెట్లగునురా, విశ్వయోగి మతము విశ్వహితము. ధనము పోవు వయసు దర్పంబులును పోవు, కులము పోవు జనము బలము పోవు, కాలవహ్నియందు కరిగిపోవున వెళ్ళ, విశ్వయోగి మతము విశ్వహితము, విశ్వయోగి మతము విశ్వహితము. కాలంతో పాటు కలిసి వచ్చేటన్ని మళ్ళీ కాలంలో లయమైతే మాస్టర్ ఎప్పటికీ సత్య దర్శనం మనలో చిరకాలం మన ఆత్మానుసంధానంతోనే మనం జీవించాలి మాస్టర్స్. ఆత్మయే ప్రత్యక్ష దైవం. మతము కలుపవలయు మనుజుల మనసులు, మనసులు విడదీయు మతములేలా, మానవత్వమున్న మతముతో పనియేలా, విశ్వయోగి మతము విశ్వహితము. వీటన్నిటినీ మించి మంచి మనసు కూడా ఉండాలి అని చెప్తున్నారు. గంగనీటములుగు కలుగు ముక్తి ఎటన్నా, గంగనీటమునుగా కలుగు ముక్తి ఎటన్నా, ముందు మొసలి ముక్తి పొందవలయు, మనుజుడొందు ముక్తి మంచి మనసు చేత, విశ్వయోగి మతము విశ్వహితము. వస్తులున్నవచ్చు పరమ పదమన్న, పేదవాడి పొందు పెద్ద ముక్తి,
పరుల మేలు కోర పరగవచ్చు పరము విశ్వయోగి మతము విశ్వహితము. పూజ చేయువాడు పొందు పుణ్యమటన్న పూజ పుణ్యమంత పూలు పొందు సేవల వలన పుణ్య ఫలములన్నీ. విశ్వయోగి మతము విశ్వహితము. మమత లేకాత్మ మమకారమెట్లబ్బు మనసు లేక మనుజుడు మనుగడేది. మమత లేక ఆత్మ మమకారమెట్లబ్బు మనసు లేక మనుగడేది. పథము లేక దేశ ప్రగతి ఎట్లుండురా విశ్వయోగి మతము విశ్వహితము. మనిషికి కావాల్సినంత మమత, ప్రేమ, ఆప్యాయత అవన్నీ ఉన్నప్పుడే మమకారం ఉంటుంది మాస్టర్. ఆ మనసే లేకపోతే మన జీవితమే లేదు అని చెప్తున్నారు. ఒక లక్ష్యం, ఒక పథము లేక దేశ ప్రగతి ఎట్లుంటును విశ్వయోగి మతము విశ్వహితము. ఎంత అద్భుతంగా ఉన్నాయి మాస్టర్. ఇక లేమిని గురించి ఆచార్యుల వారు ఏం చెప్తున్నారో విందాం. ధనము కలిగినేని ధనము అజము పెరుగు అంటే గర్వం. కులము కలిగినేని కులపు గజ్జి లేమిలోనే తెలియు లేనివాని బ్రతుకు విశ్వయోగి మతము విశ్వహితము. శివుని జూచి నేర్పు శివతత్వమును జూడు రుద్రుడు వసించి రుద్రభూమి విషము మింగి తాను విభవమిచ్చు ప్రజలకు విశ్వయోగి మతము విశ్వహితము. విశ్వయోగి మతము విశ్వహితము. శ్వాస మీద ధ్యాస, శ్వాసతో అనుసంధానం మాస్టర్స్. ఎంత భాగ్యమో ఎంత సౌఖ్యమో ఎంత భాగ్యమో ఎంత సౌఖ్యమో బుద్ధయోగము ధ్యాన జీవితము ఎంత భాగ్యమో ఎంత సౌఖ్యమో. ఆనాపానసతి హంసయానము ఆనాపానసతి హంసయానము కర్మచాళనము దివ్య నేత్రము ఎంత భాగ్యమో ఎంత సౌఖ్యమో. మధ్యే మార్గము ప్రజ్ఞకారకము మధ్యే మార్గము ప్రజ్ఞకారకము నిర్వాణాత్మకము శూన్యభావము ఎంత భాగ్యమో ఎంత సౌఖ్యము. బుద్ధయోగము ధ్యాన జీవితము అహింసాతత్వము ముక్తిదాయకము కరుణాధర్మము కాంతి క్షేత్రము అహింసాతత్వము ముక్తిదాయకము
కరుణాధర్మము క్రాంతి క్షేత్రము ఇంత భాగ్యము ఎంత సౌఖ్యము బుద్ధయోగము ధ్యాన జీవితము మాస్టర్స్ ఎరుకతో ఉండండి. ఇంతటి అమృత వేళల్లో శక్తి అపారంగా నా ప్లాట్ఫామ్ పైన ఆనంద డోలికలు చూస్తోంది మాస్టర్స్. హాయిగా ఆ విశ్వశక్తిని మనలోకి ఆహ్వానిస్తూ మధురం మధురం అంతా మధురం 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 అంతా మధురం 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 సర్వం మధురం 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 సర్వం మధురం 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 అంతా మధురం పుష్పం మధురం మధు మధురం పుష్పం మధురం మధు మధురం దేహం మధురం ఆత్మ మధురం దేహం మధురం ఆత్మ మధురం 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 అంతా మధురం జననం మధురం మరణం మధురం జననం మధురం మరణం మధురం యోగం మధురం వియోగం మధురం 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 అంతా మధురం కలిమి మధురం లేమి మధురం మానం మధురం అవమానం మధురం కలిమి మధురం లేమి మధురం మానం మధురం అవమానం మధురం 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 అంతా మధురం స్నేహం మధురం బంధం మధురం స్నేహం మధురం బంధం మధురం నిత్యం మధురం అనిత్యం మధురం నిత్యం మధురం అనిత్యం మధురం 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 అంతా మధురం కామం మధురం అర్థం మధురం ధర్మం మధురం మోక్షం మధురం కామం మధురం అర్థం మధురం ధర్మం మధురం మోక్షం మధురం 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 అంతా మధురం ధ్యానం మధురం గానం మధురం ధ్యానం మధురం గానం మధురం
త్రినేత్రం మధురం ఆత్మయానం మధురం ఆత్మయానం మధురం 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 అంతా మధురం. అంతటి మధురమైన జీవితాన్ని దానికి చెవిలో వీస్తూ, దేహానికి చెవిలో దేహానికి, ఆత్మకి చెవిలో ఆత్మకిస్తూ, మన నైతిక విలువలను కాపాడుకుంటూ ఈ ధ్యాన జ్ఞాన మార్గంలో ప్రయాణిస్తున్న మనందరికీ మనమే ప్రేమపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుందాం మాస్టర్స్. భక్తి తృప్తి కొరకే, భయము తృప్తి కొరకే, ధనము తృప్తి కొరకే దానమంతే. తృప్తి లేని బ్రతుకు తృష్ణ తీరని జిహ్వా, విశ్వయోగి మతము విశ్వహితము, విశ్వయోగి మతము విశ్వహితము. ఇక రుణానుబంధాన్ని గురించి చెప్తున్నారు. చాకి వాడే నయము సాటి బంధువు కన్నా, బాకియున్న వాడే బంధువగును. బాకి తీరగానే బంధుత్వమును తీరు, విశ్వయోగి మతము విశ్వహితము. నీవే గంగా యమున, నీవే కాశీ ప్రయాగ, కాంచగలవు భౌని వాంఛవీడా. అంటే అన్ని మనలోనే ఉన్నాయి. సృష్టి ఎల్ల నీవి దృష్టి కలిగేనేని, విశ్వయోగి మతము విశ్వహితము. తృప్తి, ఆత్మసంతృప్తి ఉంటే సృష్టి ఎల్ల నీవే సృష్టి ఉన్నావు అని బోధిస్తున్నారు. తల్లి అన్న మాట తలపుకు వచ్చిన ఎంత, తనువు పులకరించు తలయు వంగు. అమ్మ నిండియుండు అంతరంగం వంత, అమ్మ నిండియుండు అంతరంగం వంత. విశ్వయోగి మతము విశ్వహితము. ఆ మాతృత్వం గుర్తుకొస్తే చాలు మన దేహం అంతా పులకరిస్తుంది. వినయంతో తల కూడా వంగుతుంది. అమ్మే నిండి ఉంటుంది విశ్వమంతా అని చెప్తున్నారు. అప్పులేని వాడు గొప్పవాడు రిలో, అప్పులేని బ్రతుకే గొప్ప సుఖము. అప్పు తెచ్చు ముప్పు అమరాధిపతికైన, విశ్వయోగి మతము విశ్వహితము. విశ్వయోగి మతము విశ్వహితము. మనోమథనం ఎలా ఉంటుందో తెలియజేస్తున్నారు. పెరుగు చిలికినంత వెన్న వచ్చిన ఎట్లు, చిలికినేని మనసు సిద్ధి కలుగు. మనసు నిర్మలమగు మాధవుడగు పించి, విశ్వయోగి మతము విశ్వహితము. పెరుగు చిరిగిన తర్వాత వెన్న ఎలాగైతే వస్తుందో, మనసు కూడా అలాగే సిద్ధి కలుగును. మనసు నిర్మలమైనప్పుడు మాధవుడు
అగుపిస్తాడు అని చెప్తున్నారు. గ్రహ బలములు నిన్ను గణుతికి కొనిపోవు, కలిమి ఇప్పుడు నిన్ను కావలేదు. కలిసి మెలగు గుణమే కడతేర్చు నీ జన్మ, కలిసి మెలగు గుణమే కడతేర్చు నీ జన్మ. విశ్వయోగి మతము విశ్వహితము. హాయిగా శ్వాస మీద ధ్యాస, శ్వాసతో అనుసంధానం వస్తూ నీటి బుడగ వంటిది జీవితం, నీటి బుడగ వంటిది జీవితం, పాము పడగ వంటిది కాలము, నీటి బుడగ వంటిది జీవితం, పాము పడగ వంటిది కాలము. తెలుసుకునేదెప్పుడు ఓ వెర్రి మనసా, తెలుసుకుని మసలుకో ఓ మూగ మనసా. నీటి బుడగ వంటిది జీవితం, పాము పడగ వంటిది కాలము. అమ్మఒడిలో ఆనందం అప్పుడే పోయెనే, అమ్మ ఒడిలో ఆనందం అప్పుడే పోయెనే, కాంతల కౌగిళ్ళలో కాలమే కరిగిపోయెనే. మూడు కాళ్ళ జీవితం భారమైపోవునే, మూడు కాళ్ళ జీవితం భారమైపోనే. నీటి బుడగ వంటిది జీవితం, పాము పడగ వంటిది కాలము. కులము కులమనుచు అంధుడవు కాబోకు, ఏ కులానివి పంచభూతములు, ఇలకు దిగిడి వేళ నీ కులమేది, ఏ కులానివి పంచభూతములు, ఇలకు దిగిడి వేళ నీ కులమేది. కనులు మోయకమునుపే నీవెవరు తెలుసుకో, కనులు మోయకమునుపే నీవెవరు తెలుసుకో. కదిలే కాలం ఆగదు నీకై, కదిలే కాలం ఆగదు నీకై. చింతమానికనైనా సాధన చేయరా, శోధన చేయరా, ఆత్మశోధన చేయరా. నీటి బుడగ వంటిది జీవితం, పాము పడగ వంటిది కాలము. శ్వాస మీద ధ్యాసతో శ్వాసానుసంధానం చేస్తూ ఎవరి మీద దేని కొరకు
జరపాలో ఈ దండయాత్ర ఎవరి మీద దేని కొరకు జరపాలో ఈ దండయాత్ర బుద్ధి కలిగి గుణములపై చేయాలో ఈ దండయాత్ర వేటాడే మనసుతోటి వేదనేల తొలగునట కరుణామృతమే కన్లా సల్పాలో దండయాత్ర ఎవరి మీద దేని కొరకు జరపాలో దండయాత్ర విశ్వ ప్రేమ సౌందర్యపు రుచి ఎప్పుడు అందేనో చిరునవ్వులే అస్త్రాలుగా జరగాలో దండయాత్ర సకల జీవకోటి పట్ల అనురాగమే రాగం కదా దివ్య మైత్రి భావనతో నిండాలో దండయాత్ర ఎవరి మీద దేని కొరకు దండయాత్ర జరపాలోయ్ కొమ్మ మీద కోకిలమ్మ ఆవేదన ఎవరికెరుక కొమ్మ మీద కోకిలమ్మ ఆవేదన ఎవరికెరుక ఎవరి మీద దేని కొరకు జరపాలో దండయాత్ర బుద్ధి కలిగి గుణములపై చేయాలో దండయాత్ర పచ్చదనం కాపాడక కావాలో దండయాత్ర శ్రీ మాధవ గజల్ గొంతు పాడుతోంది శాంతి గీతి ప్రతి ఎదలో చెలిమి మీర పొంగాలో దండయాత్ర ప్రతి ఎదలో చెలిమి మీర పొంగాలో దండయాత్ర హాయిగా శ్వాస మీద ధ్యాస శ్వాసకు అనుసంధానం మాస్టర్స్ ప్రశాంతమైన ఈ అమృత గడియల్లో ఎంతో మనశ్శాంతిగా ప్రశాంతంగా మనలోని మన ప్రయాణం ఎంతో అద్భుతంగా కొనసాగిస్తూ స్వస్వరూప సందర్శనం వాయించుకుందాం మాస్టర్స్. కలను కాను కలను కాను ససరి 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 శిలను కాను ససరి 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 కలను కాను శిలను కాను చలితమైన కరిగిపోను జగతిని వెలిగే జ్యోతిని నేను చలితమైన కరిగిపోను జగతిని వెలిగే జ్యోతిని నేను కలను కాను శిలను కాను ప్రతిబింబం ముంగిట్లో నిజ రూపం అయ్యేను
ప్రతిధ్వనిగా మాటల్లో మాధుర్యం అయ్యేను, ప్రతిబింబం ముంగిట్లో నిజ రూపం అయ్యేను. ప్రతిధ్వనిగా మాటల్లో మాధుర్యం అయ్యేను, ప్రతి అణువున ఆత్మను నేను, ప్రతి అణువున ఆత్మను నేను, ప్రతి అణువున ఆత్మను అయినది శ్వాస మీద ధ్యాసలో నేనెరిగాను. ప్రతి అణువున ఆత్మను అయినది శ్వాస మీద ధ్యాసలో నేనెరిగాను. కలను కాను శిలను కాను, జ్వలితమైన కరిగిపోను, జగతిని వెలిగే జ్యోతిని నేను. పుత్రునిగా కనిపిస్తే తండ్రిని నేనయ్యేను, పుత్రునిగా కనిపిస్తే తండ్రిని నేనయ్యేను, చెల్లిని నేననిపిస్తే తల్లిగానే మారేను. విధ రూపుల నామము నేను, విధ రూపుల నామము నేను, విధ రూపుల నామము నాదని శ్వాస మీద ధ్యాసలో నేనెరిగాను, శ్వాస మీద ధ్యాసలో నేనెరిగాను. కలను కాను శిలను కాను, జ్వలితమైన కరిగిపోను, జగతిని వెలిగే జ్యోతిని నేను. మధుమాంసం వదిలేను శాకాహారిని అయ్యాను, మధుమాంసం వదిలాను శాకాహారిని అయ్యాను, ఆకాంక్షలను వదిలాను ఆస్తికుడై ఉన్నాను, ఆకాంక్షలను వదిలాను ఆస్తికుడై ఉన్నాను, ఆఖరి జన్మను పొందితి నేను, ఆఖరి జన్మను పొందితి నన్నది శ్వాస మీద ధ్యాసలో నేనెరిగాను, శ్వాస మీద ధ్యాసలో నేనెరిగాను. కలను కాను శిలను కాను, జ్వలితమైన కరిగిపోను, జగతిని వెలిగే జ్యోతిని నేను, జగతిని వెలిగే జ్యోతిని నేను. హాయిగా శ్వాస మీద ధ్యాసతో శ్వాసానుసంధానం చేస్తూ ధ్యానమగ్నం ఉంటాం మాస్టర్స్. మేడం కొద్దిగా మ్యూజిక్ పెట్టండి మేడం. జయము వరించింది విజయము కలిగింది, జయము వరించింది విజయము కలిగింది, స్వరాజ్య సామ్రాజ్య ముక్తి మకుటము శిరమున నిలిచింది,
జయము వరించింది, విజయము కలిగింది. నేటిదాకా దేహమునే గుడిసే నివాసము, నేటిదాకా దేహమనే గుడిసే నివాసము. వ్యాధులతో బాధలతో వ్యాకుల జీవనము, ఏమి విచిత్రము పరమాశ్చర్యము. నేడది సామ్రాజ్యము, ఆత్మానంద స్వరాజ్యము. నేడది సామ్రాజ్యము, ఆత్మానంద స్వరాజ్యము. జయము వరించింది, విజయము కలిగింది. పోగొట్టుకొనిన స్వరాజ్యము తిరిగి లభించింది. స్వరాజ్యానికి సామ్రాట్టునయే భాగ్యము కలిగింది. సర్వము నేనే, సమస్తము నాదే, అద్వయ భోగము అనంత వైభవము, అద్వయ భోగము అనంత వైభవము. జయము వరించింది, విజయము కలిగింది. నాది కానిది లేనే లేదు, ఏదైనా నాదే. నేను లేని ప్రదేశము లేదు, సర్వము నేనే. సర్వాధారము సర్వాశ్రయము, నిత్యానందమయం అనంతానందధనం. నిత్యానందమయం అనంతానందధనం. స్థితి ఎలా ప్రసిద్ధి ఎలా ప్రాప్తమైనదని సందేహించకు తెలిపెదను. సిద్ధి ఎలా ప్రసిద్ధి ఎలా ప్రాప్తమైనదని సందేహించకు తెలిపెదను. ప్రాప్తించే విధానము ఈశ్వర కృపతో గురువు లభ్యము, ఈశ్వర కృపతో గురువు లభ్యము. జ్ఞానము ప్రాప్తము గురుదేవుని ప్రసాదము, జ్ఞానము ప్రాప్తము గురుదేవుని ప్రసాదము. అంతటి ఆ మహనీయులైన గురువుల సమక్షంలో సమకాలీనంలో మన షరతులు లేని ప్రేమతో మన సరోజమ్మ మనకు అందించే ప్రేమ, అదే మనకు మహాప్రసాదం. జ్ఞానము ప్రాప్తము అన్నీ అక్కడే సిద్ధిస్తున్నాయి, ఇక్కడే తెలుసుకుంటున్నాం మాస్టర్స్. తెలుసుకొని మన జీవితాలను సాఫల్యం చేసుకుంటాం. హాయిగా శ్వాస మీద ధ్యాసతో శ్వాసానుసంధానం చేస్తూ మధురమైన సంగీతంతో మమేకమవుదాం మాస్టర్స్. మేడం, ఒక నిమిషం అహం ప్రేమ పెట్టగలిగితే పెట్టండి, లేకుంటే మ్యూజిక్ పెట్టండి మేడం.